ఒకసారి గుంటూరు వెళ్దాం. గుంటూరు కూడా రాజధాని ప్రాంతం. గుంటూరు జిల్లాలోనే ఉన్న తుళ్ళూరునే రాజధానిగా అప్పట్లో ప్రకటించారు. 29 గ్రామాల నుంచి 3400 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారు. 10,000 కోట్లు పెట్టి అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ ప్రభుత్వ భవనాల నిర్మాణం జరిగింది. ఆ తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత ఇక్కడ రాజధాని లేదు, 3 రాజధానులు అంటూ దాన్ని అక్కడ నుంచి 3 చోట్లకి తరలించే ప్రయత్నం చేయటం, చివరికి 5 ఏళ్ల పాటు అసలు రాజధాని అన్నదే లేకుండా పరిపాలించడంతో అమరావతిలో అభివృద్ధి అంతా కూడా పూర్తిగా ఆగిపోయిన నేపథ్యంలో అక్కడ ప్రజలంతా కొత్త ప్రభుత్వాన్ని అంటే కూటమి ప్రభుత్వానికి భారీగా సీట్లు ఇచ్చి గెలిపించారు. 2 జిల్లాల్లో పూర్తి స్థాయి క్లీన్ స్వీప్ అనమాట, కూటమి క్లీన్ స్వీప్ చేయగలిగింది. సో అంత కసితో కావచ్చు, అంతటి ఆవేదనతో కావచ్చు, అంతటి నమ్మకంతో కావచ్చు వాళ్ళు కూటమికి ఓట్లేసి కట్టబెట్టారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఒకసారి సాయి శంకర్ చెప్తారు. సాయి, ఒకసారి మాట్లాడండి ప్రజలతో. అశోక్, ప్రధానంగా గుంటూరుకి సంబంధించినటువంటి అంశంలో గతంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం పైన చాలా ఆశలు అయితే ఉన్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రెసిడెంట్ మనతో పాటు చాలామంది ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, గత ప్రభుత్వంలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో మీరు ఏం కోరుకుంటున్నారు? గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు జరిగినాయి. కూలి చేసుకునే వాళ్ళు బతకలేకపోయారు. నెక్స్ట్ మళ్ళీ ఈ పార్టీ వస్తే మాత్రం మేము బతకలేము, అడుక్కొని తింటాం. అడుక్కొని తిన్న అన్నం పెట్టేవాళ్ళు లేరు. కాబట్టి ఈ పార్టీ ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూశారు. అన్నట్టుగానే దేవుడి దయ వల్ల వచ్చేసింది. ఇప్పుడు ప్రజలు బతకడానికి ఊపిరి పీల్చుకున్నారు. దీపావళి పండుగ వస్తే నరకాసురుడిని కాల్స్తే 3 రోజులు కాల్చేవాళ్ళం. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నరకాసురుడు అయిపోయినందుకు 10 రోజుల మందులు కాల్చారు. అంతా దేశం మొత్తం కాల్చారు. అంత బ్యాడ్ ఉంది ఆయన మీద. అలాంటి ఆయన ఇంకా రాకూడదు, అసలు అసెంబ్లీలో అడుగు కూడా పెట్టకూడదు. ఏంటి అంటే ప్రధానంగా సరుకులకు సంబంధించి కానీ నిత్యావసర అవన్నీ ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు వాటి మీద ఎట్లాంటివి మీరు కోరుతున్నారు? సరుకులు అన్నిటికీ రేట్లు పెరిగినాయి సార్. ఒక బియ్యం బస్తా 1700 రూపాయలు. 1700 రూపాయలు ఎప్పుడు అమ్మల. మరి కందిపప్పు ఏంది 200 రూపాయలు మూట, 200 రూపాయలు కందిపప్పు. అలాంటి ఆయన కొనలేక జనం చాలా అల్లాడిపోయారు. ఇసుక కొత్త ప్రభుత్వం నుంచి 7,000 రూపాయలు 10,000 రూపాయలు ఇసుక కూడా అమ్మింది. అలాంటి టైంలో ఇల్లు కట్టుకునే వాళ్ళు కట్టుకోలేపారు. బేల్దారి మెస్సులు బతకలే కూలీలు. మీరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు అసలు ప్రధానంగా? మాకంతా మంచి జరగాలి. మాకు మంచిగా జరుగుతుందండి. మీరు చెప్పండి అమ్మా. అంటే ఈ గుంటూరుకి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో కానీ, మన రోడ్లకు సంబంధించి, డ్రైనేజీలకు సంబంధించి కానీ, వాటర్కి సంబంధించి ఈ అంశాల్లో ఏం కోరుతున్నారు మీరు ప్రభుత్వాలని? ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నామండి అందరం. ఇప్పుడు వరకు అందరం అదే కోరుకుంటున్నాము. అయితే జగన్ ఉన్నప్పుడు మాకు రోడ్లు బాగాలేదు, మాకు ఇంట్లో సరుకులు కానీ కరెంటు బిల్లులు కానీ అన్నీ బాగా ఘోరమైన మేము ఎదుర్కొన్నాం ఇలాంటివన్నీ. అట్లా కాకుండా మా పిల్లలు కూడా ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వంలో మా పిల్లలు బాగుండాలని, ప్రజలందరూ బాగుండాలని అనుకుంటున్నామండి, కోరుకుంటున్నాము. అందుకనే మేము టీడీపీని గెలిపించుకున్నాం. మాకు టీడీపీ కావాలనుకున్నాం, జగన్ గారు వద్దనుకుంటున్నామండి. ఓకే, మీరు చెప్పండి అమ్మా, మీరు ఏం కోరుకుంటున్నారు ప్రస్తుత ప్రభుత్వంలో? అంటే కొన్ని పథకాలు ప్రవేశపెడతామనే విధంగా చెప్పారు. వాటికి కాకుండా ఇంకేమన్నా సమస్యలు ఇవన్నీ పరిష్కారం అవ్వాలనే విధంగా కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి? ప్రతి ఒక్క సమస్య పరిష్కారం అవ్వాలని కోరుకుంటున్నాం సార్. మేము నిత్యావసర సరుకులు తగ్గాలని కోరుకుంటున్నాము. ఇసుక రేటు చాలా ఉంది, అది కూడా డౌన్ అవ్వాలని కోరుకుంటున్నాం. వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పథకం కరెక్ట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం బాగుంటుందని మేము లేడీస్ అంతా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఓటింగ్ చేశాం సార్. అదే నేను కోరుకుంటున్నాను. ఇది అశోక్, ప్రధానంగా కూడా కొంతమందితో మాట్లాడితే వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. అంటే మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు వచ్చేటటువంటి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వాల్లో గుంటూరుకి సంబంధించినటువంటి అభివృద్ధికి కానీ లేకపోతే సమస్యలకు సంబంధించి ఏం కోరుతున్నారు టీడీపీని? ఇప్పుడు కార్మికులు ముందు బాధపడుతున్నారండి, పనులు లేక. చాలా ఇంత కష్టపడి పని చేసుకున్న తినటానికి తిండి లేక బేల్దారులు కానీ వడ్రంగులు కానీ మొత్తం ఎవరు చేసినా కానీ ఒక బిల్డింగ్కి సంబంధించిన మెటీరియల్ వర్క్ చేసే వాళ్ళందరూ ఇంతవరకు 5 సంవత్సరాల నుంచి ఇళ్లల్లో పత్తులుండి ఇంటి అద్దెలు కట్టుకోలేక చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ మంచి రోజులు వచ్చినాయని ఇక్కడ నుంచి ఉసుక వచ్చింది కాబట్టి ఉచితంగా ఉసుక ఇక్కడ నుంచి అందరూ బాగుంటారని ఈ గవర్నమెంట్కి కావాలని అందరూ ఇష్టపడి ఓట్లు వేసినారు. అందరూ బాగుండాలి, ఈ కొత్త గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది కాబట్టి పాత గవర్నమెంట్ దరిద్రం వదిలిందని చెప్పేసి మా అందరికి మంచి కావాలనుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, ఏంటి ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు అసలు ప్రధానంగా?
ఇప్పుడు జనం అయితే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వెళ్ళిపోవాలని గట్టిగా పట్టుబట్టారు. ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారు. జనానికి భవిష్యత్తు వేయడానికి మీరు కూడా వేసి ఉంటారు కదా, ఎందుకు వేశారు, ఏం కోరుతున్నారు, అది ప్రధానం. భవిష్యత్తు గురించి అండి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి, అభివృద్ధి గురించి. ఇదే చిన్న చిన్న మనుషులు, కూలీలు కూడా, చిరు వ్యాపారులు, వ్యాపారస్తులు ఇసుక లేక కూలీలు ఎంతో ఆందోళనకి, ఆవేదనకి లోనైపోయారు. ఇవాళ భవిష్యత్తు మీద ఆశలు చిగురించినాయి. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ రావడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆశలు చిగురించినాయి. ఈ ఆశ జనానికి తప్పకుండా చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంలో లోకేష్ బాబు గారు కానివ్వండి, మంత్రివర్గం కూడా చాలా కొత్తగా టీంని తీసుకున్నారు. వాళ్ళు అభివృద్ధి పదంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. అందరూ కూడా బాగుంటారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అనే విజనరీ లీడరు ఆయన నుంచి గెలిపించుకుంటే ఆంధ్ర రాష్ట్రం బాగుండిద్దని ఆశలు చిగురించినాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. తప్పకుండా కూడా ఆ ఆశల్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వం పరిపాలిస్తుందని, తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందిందండి. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని తప్పకుండా మన చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. తప్పకుండా దీన్ని ముందడుగు తీసుకెళ్ళిపోయి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. జనానికి మంచి రోజులు వచ్చినాయని భావిస్తున్నాను. అంటే గత ప్రభుత్వంలో చూస్తే ఇప్పుడు గుంటూరు పరిస్థితి ఎట్లా ఉంది అనుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఏం మారిపోతుందని మీరు ఆశిస్తున్నారు? మారిపోతుందంటే ఏమండి, అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఈపు మీద కొట్టాలి, పొట్ట మీద కొట్టారు. ఏడుస్తున్నారండి జనం. అన్నా క్యాంటీన్లు ఎప్పుడు తిరుగుతారు, అన్నా క్యాంటీన్లు ఎప్పుడు తిరుగుతారని. అన్నా క్యాంటీన్లు తిరుగుతున్నారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అతి త్వరలో మరి స్టోర్ బియ్యం, ఏది మోడీ ఇచ్చే బియ్యం కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఏం లేవు. ఇసుక రేట్లు పెరిగినాయి, కూరగాయల రేట్లు పెరిగినాయి, బియ్యం రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. మూడు రాజధానుల మీద నానబెట్టటమే తప్ప ఏమి చేసింది ఒక్క రాజధాని, ఒక కర్నూలు కానీ, ఒక ఇక్కడ కానీ, వైజాగ్ కానీ ఎక్కడ ఏం చేసింది ఏం కనపడటం లేదు. డెవలప్మెంట్ ఏం లేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అది ఇది ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చి నాకు ఆశించేది ఏంటంటే సంవత్సరం 3 సిలిండర్లు వస్తాయి. అదొకటి. అన్నా క్యాంటీన్లు తెరుస్తున్నారు. నిరుద్యోగస్తులకి 3 ఏళ్ళు పెంచను. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు 4 వేలు. ఇప్పుడు 1000 రూపాయలు పెరుగుతుంది కదా, 1000 రూపాయలు పెరుగుతాయి అంటే వస్తాయి 20 కిలోలు బియ్యం వస్తాయి. ఇంకో నెలకు సరిపోని బియ్యం సరిపోతాయి. అది ఇది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఆశిస్తున్నారు. అన్నా క్యాంటీన్లది, పింఛన్ది, గ్యాస్ సిలిండర్లు. ఈ వీళ్ళంత త్వరగా వాటిని రావాలంటారా? మంచిది. వస్తాయని నమ్ముతున్నా జనం గ్యారెంటీగా. పింఛన్ వచ్చింది కదా రేపు 1 తారీఖుకి. అన్నా క్యాంటీన్లు కూడా 20 రోజులు తిరుగుతామని చెప్తున్నారు. అది మీరు చెప్పండి సార్, ఏంటి ప్రధానంగా ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి ప్రజల నుంచి ఇక్కడ? అంటే ప్రజలు ఈ 5 సంవత్సరాలు విసుకెత్తిపోయారండి. అరాచకం అంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. దాన్ని మన స్వలాభం కోసం కాకుండా గుంటూరుకి సంబంధించే చెప్తున్నా. గుంటూరుకు సంబంధించిందే రాజధాని ఉరుకులు పెట్టిన రాజధానిని ఒక్కసారిగా కుప్ప కూల్చాడు. ఒక రాజధాని కాదు, ఉద్యోగ వ్యవస్థ లేదు ఇక్కడ. ఈ ఏరియా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ ఏరియాలో రాత్రి 8 తర్వాత గంజాయి తాగే బ్యాచీలు వస్తారు. గంజాయి ప్రపంచాన్ని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మేము కోరుకునేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేరే అది. దానికోసమే ఓటేశావు. పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. మన పిల్లలు రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసి 20 సంవత్సరాల అఘాతంలోకి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. దాని నుంచి బయటికి రావాలని జనాలంతా ఏకతాటి మీదకి వచ్చి ఒకటే పదంతో వేశారు. ఆ 11 కూడా రాకూడదు, ఏదో మిస్ అయ్యి వచ్చినాయి. ఆ 11 కూడా వచ్చే సీన్ లేదు జగన్మోహన్ రెడ్డికి. రియల్గా ఏదో తప్పుబడి వచ్చినాయి. ప్రధానంగా చెప్పండి, గుంటూరు ఈ ఏరియా మొత్తం మీద ఏం కోరుతున్నారు? ఒకటే వాళ్ళు గుంటూరు, మేము మేడం గారు మొన్న గల్లా మాధవ్ మేడం గారు కూడా వచ్చారు. ఓకే అశోక్, ఇది ప్రధానంగా కూడా గుంటూరు వాసులు కూడా రాజధాని ప్రాంతంతో పాటు గతంలో ఉన్నటువంటి అనేక పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇంప్లిమెంటేషన్ అవుతాయి అనే విధంగా ఆశిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అశోక్.